మనలో చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆరోగ్యం విషయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళల్లో డాక్టర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. అసలు ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే బాగా బయట తెలివిగా ఉన్న వాళ్ళు గుండె జబ్బుని గ్యాస్ ప్రాబ్లం అనుకోవడము, లేకపోతే ముందే చెకప్ చేయించుకోకపోవడము, ప్రాబ్లం వచ్చేదాకా దాన్ని పట్టించుకోకపోవడము, ఈ ఉన్న బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా దాన్ని పట్టించుకోకపోవడం, కొంచెం బరువు ఎక్కువ ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోకపోవడము, ఇంత తెలివైన వాళ్ళు ఇంత తప్పులు ఎలా చేస్తారు అన్న విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. మొదటగా ఏంటంటే దీన్ని పార్షియల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాది మోర్ డేంజరస్ దాన్ ఇగ్నరెన్స్ ఉన్నా పర్వాలా, కొంచెం పార్షియల్ తెలిస్తే చాలా ప్రమాదం అనమాట. ఎందుకు అని అంటే ఇప్పుడు ఏదైనా ఫీల్డ్లో వాళ్ళకి బాగా తెలిసినప్పటికీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక సైకాలజిస్ట్ అనుకోండి, ఆ సైకాలజిస్టు ఆయన ఫీల్డ్లో బాగా తెలుసు అనుకోండి, కానీ కార్డియాలజీ గురించి తెలియదు. అట్లాగే కార్డియాలజిస్ట్ నేనున్నాను అనుకోండి, నాకు గ్యాస్ట్రాంట్రాలజీ గురించి అంత అవగాహన ఉండదు. అప్పుడు మనం ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోకుండా మనకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో మనం దాని మీద మనకు సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటాన్నే డన్నింగ్ క్రూగర్ ఎఫెక్ట్ అంటారు. అంటే మనం ఓవర్ ఎస్టిమేట్ చేస్తాం, మనం తప్పు డెసిషన్స్ తీసుకుంటాం. తెలివైన వాళ్ళు అనుకున్న వాళ్ళే తప్పు డెసిషన్స్ తీసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే మనుషులు అనేవాళ్ళు సహజంగా ఒక స్టోరీస్ని బిలీవ్ చేస్తారు స్టాటిస్టిక్స్ కన్నా. అంటే ఇప్పుడు అందరూ అంటుంటారు చూడండి, బాగా తాగేవాడు లేకపోతే సిగరెట్లు తాగేవాడు వాళ్ళకి రాదు, కానీ ఏమీ లేకుండా ఉండే వాళ్ళకి తొందరగా వస్తుంది, అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళకి ఏమీ రాదు అనేది పదే పదే చెప్పడంతో నిజంగా అలాగే నమ్ముతుంటారు. అది అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళకి రాదేమో అని. కానీ అన్ని అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. స్టాటిస్టిక్స్ ప్రకారం చూసుకుంటే అలవాట్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది, అలవాట్లు లేని వాళ్ళకి తక్కువ వస్తుంది. కానీ మనం ఏమనుకుంటాం, ఒక్కడు కనపడ్డాడు అనుకోండి అలవాట్లు లేని వాడికి హార్ట్ అటాక్ రావడం, అదిగోండి అలవాట్లు లేకున్నందుకే వీడికి వచ్చింది హార్ట్ అటాక్, అలవాట్లు ఉన్న వాళ్ళందరూ బయట బాగానే తిరుగుతున్నారు అనుకుంటాం. అది పొరపాటు. ఇంకేదేంటంటే సోషల్ మీడియాలో కూడా ఒక రకమైన కన్ఫర్మేషన్ బయాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇలాంటి మాట చూసారనుకోండి, అన్ని అలవాట్లు ఉండే వాళ్ళకి ఏమీ రాదు అనేది చూసారనుకోండి, పదే 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 అవే వస్తుంటాయి అనమాట, ఆ రీల్సే వస్తుంటాయి మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నప్పుడు. అందుకని కూడా మనం దాన్ని నమ్ముతూ ఉంటాం. రెండోది ఏంటంటే మనకి ఒక ఫీల్డ్లో ఎక్కువ బాగా పట్టుదల ఉందనుకోండి, అంటే సైంటిస్ట్ అనుకోండి, ఆయన నాసా సైంటిస్ట్ అనుకోండి, నేను మెడికల్ ఇన్ఫర్మేషన్ని మొత్తాన్ని నేను క్రోడీకరించుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోగలను అనుకుంటారు. కానీ నిజంగా పేషెంట్లు చూసే డాక్టర్ తెలిసినంతగా ఆయనకి తెలియకపోవచ్చు. అందుకోసమే ఈ కాన్ఫిడెన్స్. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ అనమాట, సెలబ్రిటీస్ చెప్పే మాటను నమ్ముతారు అనమాట. ఎక్స్పర్ట్స్ చెప్పే మాటల కన్నా సెలబ్రిటీస్ చెప్పే మాటలు నమ్ముతారు. వీటన్నిటి కారణాల వల్ల తెలివైన వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో. అలా చేయకుండా మనం ఖచ్చితంగా ఆ ఫీల్డ్లో ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే సరిపోతుంది.